నేషనల్ అవార్డు విన్నర్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సినిమాని మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించారు. హిస్టరీని చెబుతూ మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్లో తీసిన ఈ సినిమాకి రిలీజ్ రోజునుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజై 2 వారాలు కావస్తున్నా ఇప్పటికీ ఫుల్ ఆక్యుపెన్సీతో కలెక్షన్స్ సాధిస్తోంది. దీంతో పలు రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ చిత్రం కలెక్షన్లు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే రెండో శనివారం విక్కీ కౌశల్ ఛావా దేశవ్యాప్తంగా 44.10 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. ఈ సినిమా రిలీజ్ రోజు కేవలం 31 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఫస్ట్ డే మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో రోజుకి 35 రూపాయలు నుంచి 40 కోట్ల రూపాయలు తగ్గకుండా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ రెండవ శనివారం రూ. 46.50 కోట్లు కలెక్ట్ చేసింది. శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 రెండవ శనివారం రూ. 33.80 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్లో రెండో శనివారం అత్యధిక వసూలు సాధించిన సినిమాల లిస్ట్లో ఛావా రెండో స్థానంలో నిలిచింది. కానీ టాప్లో మాత్రం పుష్ప 2 కొనసాగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ రూ. 30.10 కోట్లు మరియు బాహుబలి 2 రూ. 26.50 కోట్లు వరుసగా 4వ మరియు 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఛావా సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మరియు రష్మిక మందన్న కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్పై దినేష్ విజన్ నిర్మించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.